మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, లా పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా ఆయన సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఆ సమావేశంలో ఆయన న్యాయవాదులకి ఏం చెప్పారు అనంటే, ముఖ్యంగా న్యాయవాదులకి తమ పార్టీ గాని, తమ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేయబోతుంది, ఇక నుండి ఎలా ఉండబోతుంది అనే దానికంటే కూడా ఆయన చెప్పింది చాలా భిన్నంగా ఉంది. ఎందుకనంటే న్యాయవాదులతో ఆయన చెప్పిందేంటంటే, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సూపర్ 6 లేవు, సూపర్ 7లు లేవు. చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. ముఖ్యంగా ఇసుక దందాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా వైన్ షాపులు అండ్ మెయిన్‌గా బ్లాక్ మార్కెట్ ఎక్కువైపోతుంది. కనీసం ఎక్కడా కూడా నిజాయితీగా, నీతిగా ఎక్కడా కూడా పరిపాలన జరగడం లేదని చెప్పి ఆయన చాలా ఓపెన్‌గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా నా కంటికి కనిపిస్తుంది. నా కంటికి కనిపించిందనే నేనే చెప్తున్నాను. ఇసుక మా ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళ ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చామన్నారు. కానీ మా ప్రభుత్వంలో కంటే కూడా చాలా ఎక్కువ రేట్లకి ఇసుక దందాలు మొదలుపెట్టి ఇసుక మైనింగ్ చేయడం జరుగుతుంది. గ్రావెల్ మైనింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా సరిపోలేదన్నట్టు క్వార్జ్ మైనింగ్‌లు, గనులు తవ్వకాలు, ఇంకా ఒక రోడ్డు కాంట్రాక్ట్‌లు ఇలాంటివి వచ్చినాయి అనంటే అప్పనంగా దోచేస్తున్నారు. మరీ దారుణంగా ఉంది. అమరావతి డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో పర్ స్క్వేర్ యార్డ్‌కి 4,000 ఇస్తే సరిపోతుంది. కానీ 10,000 ఇచ్చి మిగిలిన 8,000 వీళ్ళే తినేస్తున్నారు. ఇంత దారుణంగా అవినీతి చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులనేవి ఊరూరికి కూడా ఇష్టానుసారంగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు కూడా 2, 3 లక్షలు టెండర్‌లకు కూడా పిలవడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విషయంలో కూడా కరప్షన్ జరుగుతుంది. అసలు మనం పరిపాలించినంత నీతి, నిజాయితీగా ఎక్కడా కూడా ట్రాన్స్‌పరెన్సీ అనేది లేదు అని చెప్పి న్యాయవాదులకు చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటనంటే, కంటికి కనిపిస్తున్న నిజాలు నేను చెప్తున్నాను. నేనేమి ఎవరో చెప్పినవి, ఎవరు లేదనంటే ఎక్కడో రాసుకొచ్చినవి నేనేమి చెప్పడం లేదు. నా కంటికి కనిపించిన అవినీతి అంతా కూడా, కరప్షన్ అంతా కూడా మీతో చెప్తున్నానని చెప్పి న్యాయవాదులతో చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన కంటికి కనిపించిన అవినీతి అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది, కనిపిస్తుంది అని అంటున్నారు. అంటే కళ్ళు మూసుకుంటే ఏడాదిన్నర అయిపోయింది. ఇంకొకసారి కళ్ళు మూసుకుంటే రాబోయే 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. 2029లో మనం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి కూడా సినిమా చూపిస్తాము. పరిపాలన అంటే ఏంటో కూడా మనం చేసి చూపెడతాము. ఒక నిబద్ధత, నిజాయితీ, పద్ధతి, పడుకట్టు అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిబద్ధతగా, నిజాయితీగా మాట్లాడినప్పుడు, ఆయన కంటికి కనిపిస్తున్న అవినీతి గురించి మాట్లాడుతున్నప్పుడు 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఒక్క తప్పిదం కూడా నాయకుల నిర్లక్ష్యమే గాని, నాయకుల అవినీతే గాని, మైనింగే గాని, అక్రమాలే గాని, దోపిడీయే కానీ, దౌర్జన్యాలే కానీ ఇటువంటి దారుణాలు కొన్ని వేల కొలది జరిగినాయి. మరి ఇంతంత దారుణం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కూర్చునేటప్పుడు ఇన్ని దారుణాలు తెలియలేదా? ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి? ఎన్ని గంజాయి కేసులు వచ్చినాయి? ఎన్ని బ్లేడ్ బ్యాచ్ కేసులు వచ్చినాయి? ఎన్ని చోట్ల భూ కబ్జాలు వచ్చినాయి? ఎన్ని చోట్ల వందల వేల ఎకరాలు దోచేశారు? సామాన్య కార్యకర్త కానించి మొదలు పెట్టుకుంటే మంత్రి స్థాయి వ్యక్తి వరకు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అవినీతి చేశారు కాబట్టే ఈరోజు ప్రజలు 2024 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తూ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్ష హోదాలో కూర్చోబెట్టి 11 స్థానాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నా కంటికి కనిపిస్తున్న అవినీతి ఇది చేయకూడదు అని చెప్పి తమ నాయకులకు ఎందుకు చెప్పలేదు? మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఒక యాప్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. మీకు ఏ తప్పు జరిగినా, ఏ అవినీతి జరిగినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ దాని మీద నోటీస్ చేయండి. మేము వెంటనే కూడా మీకు సమస్య డిజిటల్ సర్వర్‌లో సేవ్ అవుద్ది. 2029లో మనం అధికారంలోకి రాగానే వెంటనే కూడా వాళ్ళందరికీ కూడా సినిమాలు చూపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా! మరి గతంలో మీరు చేసిన తప్పిదాలే, మీరు విత్తిన విత్తనాలే ఈరోజు చెట్టై మొలుతున్నాయని అర్థం కావట్లా. అంటే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్‌లో ఏం చెప్పారనంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే విత్తుతున్నాడో రేపొద్దున్న అదే పెద్ద వృక్షం అవుద్ది, పెద్ద చెట్టు అవుద్ది, అదే మీ మీదకి తిరిగి పగబడుతుందని చెప్పారు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దారుణాలు జరిగితే, అంత అవినీతి జరిగితే, అన్ని అక్రమాలు జరిగితే ఏ రోజు కూడా ఆయన కంటికి కనిపించలేదు. ఏ రోజు కూడా ఆయన వినిపించుకోలేదు. ఏ రోజు కూడా ఆయన కనీసం దానిని వివరణ కూడా తీసుకోలేదు. మరి అలా తీసుకోలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వార్నింగ్‌లు ఇవ్వడాలు, న్యాయవాదులతో మీటింగులు పెట్టడాలు, న్యాయవాదులతో మీటింగులు పెట్టి కూడా ప్రభుత్వం గురించి చెప్తున్నారు గానీ, న్యాయవాదులకి ఏం చేస్తాము? న్యాయవాదులకి ఎటువంటి రాయితీలు కల్పిస్తాము? వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఏంటి? వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలి? వాళ్ళకి మన గవర్నమెంట్‌లో ఏం చేసాము? ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాబోయే మన గవర్నమెంట్‌లో ఏం చేస్తామనే దాని మీద వివరణ ఇవ్వడం మానేసి ప్రభుత్వం కూలిపోయింది. చంద్రబాబు నాయుడు చేతకాని పరిపాలన, చంద్రబాబు నాయుడు దద్దమ్మ, అబద్ధాలు చెప్పాడు, సూపర్ 6లు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా గానీ ప్రభుత్వం మీద నెగెటివ్ వచ్చే విధంగా, ప్రభుత్వం మీద ఏదో వాళ్ళేదో తప్పు చేస్తున్నట్టు భజన చేయడం తప్పితే, దాన్నేదో డప్పు కొట్టడం తప్పితే ఎక్కడా కూడా వాస్తవం లేదు.
వాస్తవాలు ఏంటనేది ప్రజలు గుర్తించడం జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తున్నారు, ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెప్పిందే చెప్పి పాత చింతకాయ పచ్చడిలాగా అరిగిపోయిన సీడీనంతా కూడా తిప్పుతూనే ఉన్నారు తప్పితే కొత్త విషయాన్ని పైకి తీసుకురావడం లేదు. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంత కీలకంగా మారింది అనే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి కొత్త మీటింగ్లు పెట్టి ప్రభుత్వం ఏడాదిన్నర అయింది, చేసింది ఏమీ లేదు, పథకాలన్నీ గాలికి వదిలేశారు, మనం ఇచ్చిన పథకాల్లో కనీసం 1% కూడా ఇవ్వడం లేదని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ న్యాయవాదులతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ముందు క్లారిటీ లేదు. పైగా కంటికి కనిపించిన ప్రతిదీ నిజాలే చెప్తున్నారని ఆయన చెప్తున్నారు. కానీ గత 5 ఏళ్ళు కూడా ఆయన కనిపించిన నిజాలు ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. కనీసం వాటిని పట్టించుకోలేదు, శ్రద్ధ చూపలేదు కాబట్టే ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విపక్ష హోదాలో ఆయన ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారు, ఎంతమందితో సమావేశం అవుతారు, వాళ్ళకు కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి రొటీన్ స్టోరీ చెప్తారేమో అనేది మనం అయితే ఎదురు చూడాలి.